గంభీరావుపేట మండల గ్రామ ప్రజలకు ఏమైనా సమస్యలుంటే నేరుగా సంప్రదించాలని, ఇతరులను నమ్మి మోసపోవద్దని ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. గంభీరావుపేట మండలం పోలీస్ స్టేషన్లో నూతన ఎస్ఐగా శ్రీకాంత్ బాధ్యత చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీకాంత్ మాట్లాడుతూ, మండలంలో దొంగతనాలు జరుగుతున్నాయని మా దృష్టికి వచ్చిందని, గ్రామాల్లో అపరిచిత వ్యక్తులు కనబడితే 100 డయల్కు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. మండలంలో వాణిజ్య వ్యాపార ఇతర ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని వ్యాపారస్తులకు ప్రజలకు సూచించారు. యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, ఎవరైనా డ్రగ్స్ వాడుతున్నారని సమాచారం తెలిస్తే పోలీసులకు తెలిపితే వారికి కౌన్సిలింగ్ ఇప్పిస్తామని తెలిపారు. అనుమానాస్పదంగా కనపడిన కానీ ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించిన వెంటనే పోలీసులకు 100 డయల్ ద్వారా సమాచారం ఇవ్వండి. మీ సీసీటీవీ కెమెరాస్, మీ చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాలన్నీ రిపేర్ చేయించుకోండి. మండల ప్రజలు అందరిలోనూ మరియు మండల కేంద్రమైన గంభీరావుపేటలో ఉన్నటువంటి దుకాణదారులు అందరూ, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ, బ్యాంక్స్ కానీ, మరి ఏ ఇతరత్ర వ్యాపార సంస్థలైనా ఖచ్చితంగా సీసీ కెమెరాస్ పెట్టించుకోవాలండి. వీటి ద్వారా మీ యొక్క రక్షణ కాకుండా పక్కవారి రక్షణ కూడా మీరు సహకరించినట్టు అవుతుంది. ఇంకొక విషయము, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు కూడా గంభీరావుపేట మండల్ పరిధిలో పోలీస్ స్టేషన్ రావడానికి ఎలాంటి బేషిజాలు కానీ, ఎలాంటి అడ్డు గోడలు లేవని చెప్పి నేను స్పష్టంగా చేస్తున్నాను. పెద్ద మనుషులు కానీ, మధ్యలో మీడియేటర్స్ కానీ, మధ్యవర్తులు ప్రమేయం లేకుండా ఎవరైనా పోలీస్ స్టేషన్కు పిటిషన్ లేకుండా కూడా రావచ్చండి. ఇక్కడ సమస్య వస్తే మేమే పిటిషన్ కూడా ఫైల్ చేస్తాము. కాబట్టి ఎవరు కూడా మధ్యవర్తులు కానీ, పిటిషనర్స్ కానీ, పెద్ద మనుషులను కానీ ఎవరు కూడా ఆశ్రయించవద్దు. దయచేసి ఎవరు కూడా డబ్బులు ఇచ్చో లేకపోతే వాళ్ళకేమో సాయం చేసో ఎవరు కూడా మీకు న్యాయం చేయలేరండి. మేము మాత్రమే మీకు ఖచ్చితంగా 100% న్యాయం చేయగలుగుతాము. ఎవరు కూడా పెద్ద మనుషులను కానీ మధ్యవర్తులను ఆశ్రయించి దయచేసి మోసపోకండి. ఎవరు కూడా ఈ మధ్యలో నేను చూస్తున్నది ఏంటంటే ఆయుర్వేద వైద్యం అని చెప్పేసి, లేకపోతే మీకు మీ ఇంట్లో మంచి జరగట్లేదు అని చెప్పేసి ఈ వెహికల్స్ మీద తిరుగుతున్నారండి. దయచేసి ఎవరిని నమ్మకండి. మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే హాస్పిటల్ చూపించండి. కానీ దయచేసి మీరు ఈ మంత్రాలు తంత్రాలు కానివ్వండి, లేకపోతే ఆయుర్వేదం అని చెప్పేసి అన్రిజిస్టర్డ్, చెక్డ్, అన్ఆథరైజ్డ్ పర్సన్స్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి. అలాంటిది ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వెంటనే 100 డయల్ కాల్ చేయండి, లేకపోతే నా పర్సనల్ నెంబర్ కాల్ చేయండి. నేను ఇమీడియట్గా 24 అవర్స్ మేము అందరం అవైలబుల్ ఉంటామండి. మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి అందరూ పోలీసు వాళ్ళకి సహకరించాలి. మేము మీ రక్షణ కోసం, భద్రత కోసం ఉన్నాం. కాబట్టి అందరూ మాకు సహకరించాలని కోరుతున్నాను. నమస్తే.